భగవద్భక్తులారా, ఇంతవరకు మనము ఆధ్యాత్మిక ప్రసంగములలో భక్తి జ్ఞానం గురించి, శరీరము, మనము తీసుకోవాల్సిన ఆహారము, మనస్సు గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఆత్మనాకాశ సంభూత ఆకాశద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్విత్పృథి పంచతన్మాత్రాన్ని గుణశ్చ భవంతి. అంటే ఆత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ. అంటే ఈ సృష్టి క్రమం అనేది ఈ విధంగా ఏర్పడింది. సృష్టి అంతా పంచభూతాత్మకమైన ఆత్మ నుంచి ఎలా ఏర్పడిందో అదేవిధంగా మన శరీరం కూడా పంచభూతాత్మకమైనదే. అది ఎలాగా అంటే ఆత్మ నుంచే, ఆత్మ అంటే మనం మామూలుగా ప్రాణము, చైతన్యము, సద్వస్తువు ఎలా పిలుచుకున్నప్పటికీ కూడా ఆత్మ నుంచే ఆకాశము అనేది ఏర్పడింది. ఆకాశము అంటే మన శరీరంలో చిదాకాశము, చిత్ అంటే ప్రకాశము. అటువంటి ప్రకాశాన్ని చూడగలిగే ప్రదేశము మన భూమధ్యంలో, భ్రూకటి మధ్యలో ఉన్నది, అది చిదాకాశము. తర్వాత ఆకాశద్వాయు, మనము జీవించడానికి సరిపడేటువంటి వాయువు, అదే ప్రాణశక్తి, ప్రాణవాయువు మనలో ఉన్నది. అదేవిధంగా అగ్ని, మనము తీసుకున్నటువంటి ఆహారం అనేది అరగడానికి, అరుగుదల చేయడానికి జఠరాగ్ని రూపంలో మనలో ఉన్నది అగ్నితత్వం. అదేవిధంగా జలము అనేది మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రతి చోట కూడా ఉంటుంది. ఆహారాన్ని సులువుగా పంపించడానికి పనిచేస్తుంది. ఇక తర్వాత అంటే ఆకాశం నుంచి వాయువు, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, తర్వాత పృథివీ. మన శరీరంలో జరగవలసినటువంటి మొత్తం మార్పులన్నీ జరగగా, వయసుతో పాటు ఇవన్నీ కూడా క్రమక్రమంగా జీర్ణించగా మన శరీరం చివరికి భూతత్వంలో కలిసిపోతుంది. అంటే పంచభూతాత్మైనటువంటి సృష్టి క్రమం ఎలా విధంగా ఉందో అదేవిధంగా మనలో కూడా సృష్టికి సంబంధించినటువంటి ఈ తత్వాలన్నీ కూడా మన శరీరంలో కూడా ఉన్నాయి. అయితే ఆత్మ అనేది ఎంతవరకు మనకి ప్రాముఖ్యాన్నిస్తుంది? ఆత్మ అనేది వాగ్వివాదాలతో కానీ, ప్రసంగాలు చెప్పడం వల్ల కానీ, నేనే గొప్పవాడిని అనుకోవడం వల్ల కానీ ఆత్మ అనేది లభ్యం అవుతుంది. దానికి ఆత్మాయత్న సతప్రాప్యో లబ్ధే అస్మిన్ నచకించన లబ్ధం భవతి తత్పరమం వా నాకించన. ఈ ఆత్మ అనేది దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రయత్నం అనేది చెయ్యాలి. ఆ ప్రయత్నం అనేది ఒక గురు మార్గంలో గురువు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం మనము దాన్ని కనుక తీసుకున్నట్టయితే మనం సక్రమైన జీవన విధానానికి అలవాటు పడతాం. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ నుంచే వచ్చాము. ఆత్మ అంటే ప్రాణమే, అదే చైతన్య వస్తువే, అది సద్వస్తువే. కానీ ఆత్మ అనేది ముందు మన బాడీలోకి ప్రవేశించేటప్పుడు ఏం చేస్తుందంటే తను నిర్ణయించుకుంటుంది, ఏ తల్లిదండ్రుల కడుపుని నేను రావాలి, ఎవరి దగ్గర కనుక నేను ఉదయిస్తే నా యొక్క జన్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాయిమరారే అన్నట్లుగా అనేక జన్మలు ఎత్తకుండా నా జన్మరాహిత్యాన్ని పొందేటువంటి సులువైనటువంటి భక్తి మార్గం ఎవరి దగ్గర లభిస్తుంది అని అనుకుని తనకు తానుగా ఒక తల్లిని ఎంచుకుంటుందిట. ఆ విధంగా ఎంచుకునేటువంటి అది వస్తుంది మనలోకి. ఆ ప్రాణరూపంలో మనలో ప్రవేశించేటువంటి ఆత్మతత్వము సక్రమంగా మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి క్షణం కూడా భక్తి మార్గంలో ఉండాలి. ప్రతి క్షణము భగవంతుని సేవలో ధరించాలి. అనుక్షణము కూడా భగవంతునే చింతిస్తూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి భగవంతుని యొక్క శాస్త్రాలు పఠిస్తూ ఉండాలి. గురు సేవ చేస్తూ ఉండాలి. గురునామ సంకీర్తన చేస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే చేసామో ఆ ఆత్మ అనేది సంతోషించి మనకి ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిణామాలు వచ్చినా అది బయటికి వెళ్ళడానికి ప్రయత్నించదు. ఆత్మతత్వం సద్వస్తు అనేది బయటికి పోతే మనము పదార్థం పోయినట్టయితే చచ్చిపోయినట్టే. అలా అవ్వకుండా ఉండడం కోసం ఆత్మ ప్రయత్నిస్తుంటే. కాబట్టి భగవద్భక్తులారా, అటువంటి ఆత్మ అనేది
అలా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అందుకే అన్నారు, ఆత్మానగం రథినం విధి, శరీరం రథమేవతు, బుద్ధింతి సారథిం విధి, మనః ప్రగ్రహమేవచ, ఇంద్రియాణి హయాన్యాహం విషయాంస్థేషు గోచరాన్, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే చ హుర్మనీషిణ. అంటే ఆత్మానగం రథినం విద్ధి, ఈ ఆత్మ అనేది రథినం అంటే రథంలో కూర్చున్నటువంటి యజమానిట. ఆత్మానగం రథినం విద్ధి, రథమేవతు శరీరం, ఈ శరీరం అనేది రథం లాంటిది. బుద్ధింతి సారథిం విద్ధి, మన యొక్క బుద్ధి సారథి. ఒక రథము అనేది సక్రమంగా నడవాలి అంటే సారథి సరైనటువంటి విద్య తెలిసిన వాడై, జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. అంటే మన బుద్ధి అనేది సక్రమంగా ఉన్నట్లయితే ఆ రథాన్ని, శరీరము అనేటువంటి రథము సక్రమంగా నడుస్తుంది. అందులో కూర్చున్నటువంటి ఆత్మ అనేటువంటి యజమాని కూడా సక్రమంగా ఉంటాడు. తర్వాత విషయాంస్థేషు గోచరాన్, ఆత్మ మనస్సు అనేది దాన్ని జులిపించేటువంటి ఒక తాడు లాంటిది. ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి 4 గుర్రాల దానికి తాడులు. అవి అటు ఇటు వెళ్ళిపోకుండా ఈ బుద్ధి అనేది మనస్సు అనేటువంటి కళ్ళాన్ని బట్టి లాగుతుంది. అలా లాగినప్పుడు ఈ విషయవాసనల వైపు మనసు అనేది వెళ్లకుండా, అంటే గుర్రాలు అటు పరిగెట్టకుండా ఎప్పుడైతే మన బుద్ధి అనేది కంట్రోల్ చేస్తుందో శరీరము అనేటువంటిది రథము బాగుంటుంది. రథంలో ఉండేటువంటి యజమాని సేఫ్గా ఉంటాడు. మన రథంలో ఉన్న యజమాని ఎవరండి? ఆత్మ. అటువంటి ఆత్మతత్వం సక్రమంగా ఉండాలి అంటే ఎవరికి వారుగా భక్తి భావాన్ని పెంచుకోగలగాలి. అంతేకాదండి, భక్తి భావం పెంచుకున్నంతలో సరిపోదు. మన యొక్క జ్ఞానాన్ని బట్టి దాని యొక్క రూపుగతులు కూడా మారిపోతాయి. వ్రాత కంటే హెచ్చు వరమీద దైవము, చేత కంటే హెచ్చు వ్రాత లేదు. వ్రాతకి అజుగకర్త, చేతకి తాకర్త. అంటే వ్రాత కంటే హెచ్చు రాత లేదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, బాబోయ్ అతను పాపం అన్ని పుణ్యకార్యాలు చేశాడు కదా, అన్ని భగవత్ కార్యక్రమాలను నిర్వహించాడు, యజ్ఞయాగాలు చేశాడు, ప్రతినిత్యం అంతమందికి దాన ధర్మాలు చేశాడు, పాపం అతనికి ఏమిటండి ఈ కర్మ, ఇంత కష్టకాలం వచ్చింది ఏమిటి అనుకుంటూ ఉంటారు. కానీ అది ఇప్పటిది కాదండి, అది పూర్వజన్మ సంస్కారం. పూర్వజన్మలో చేసినవన్నీ కూడా ప్రారబ్ధాలు. అవి ప్రారబ్ధం, సంచితం, ఆగామి అనేటువంటి కర్మలు ఉంటాయి. ఆ ప్రారబ్ధాన్ని మనం ఏం చేస్తాం, సంచిలోకి వేసుకుని మోసుకొచ్చి ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ వాటినన్నింటినీ కూడా అనుభవించాలి. ఈ అనుభవిస్తుండగా మనం చేసేటువంటి మంచి కార్యక్రమాలు, మనం చేసేటువంటి ధర్మబద్ధమైన జీవన విధానము, మనం చేసేటువంటి యోగ సాధన, అది మనల్ని జీవితాన్ని ఇంకా పొడిగించడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే ఈ ఆత్మ అనేది బయటికి ఎంత వేరం వెళ్ళిపోదామా అని చూస్తుందంటే ప్రాణం యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయి. కాబట్టి వ్రాత కంటే హెచ్చు వరమీ దైవము. వ్రాత కంటే ఏదైతే రాసి పెట్టున్నాదో అదే భగవంతుడు రాస్తాడు. చేత కంటే హెచ్చు రాత లేదు. అంటే ఏదైతే చేశామో అదే అతడు రాశాడు. ఎవరు? విధాత నుదుటి మీద రాశాడు. అదే బ్రహ్మరాత. అయితే వ్రాతకి అజుడికర్త. నీవు రాసిన దానికి అజుడికర్తే, బ్రహ్మకర్తే. కానీ చేతకు తాకర్త. చేతకు ఎవరికర్త? మనమే. అంటే మనం ఏవైతే చేసామో అవే ఆ భగవంతుడు నుదుటి మీద విధాత రాయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు రాజులు? మనమే. వ్రాత కంటే హెచ్చు వరమీద దైవము, చేత కంటే హెచ్చు రాత లేదు. వ్రాత కజుడకర్త, చేతక తాకర్త. మనమే కర్త. ఎందుకు? ప్రాణం మనలోనే ఉంది, ఆత్మ మనలోనే ఉంది, చైతన్య శక్తి మనలోనే ఉంది. భక్తి మార్గం అవలంబించాల్సిన స్థితి కూడా మనకు తెలుసు. మన యొక్క గురువుగా నేర్పించినటువంటి జ్ఞాన విద్య, యోగ విద్య ఏదైతే ఉందో అది మనకు తెలుసు. అది తెలుసుకుని ఆ జ్ఞానబోధలో కనుక మనం సక్రమంగా వ్యవహరించకపోతే ఈ ప్రాణం అనేది బయటికి వెళ్ళిపోవాలని ఆత్మ నిర్ణయించుకుంటుంది. అలా ఆత్మ ఎప్పుడైతే నిర్ణయించుకుందో మనం పూర్తిగా భగవంతుని మరిచిపోయి వక్ర మార్గంలో కనుక సంచరించినట్టయితే తెలియకుండా అనారోగ్యాల బారిన పడి ఆత్మ, అదే చైతన్యం, సత్పదార్థం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి భగవద్భక్తులారా, అటువంటి ఆత్మ గురించి చెప్పడానికి నానా విధైర్విచార్యస్తన సాధ్యం నజాయతే మనః తస్మాత్ దేవోపాయం ప్రాణం దేవహి నా అన్యథ తర్కై జల్పై సత్రజాలై
యుక్తిపి మంత్రభేషజై సిద్ధోపాయం వినా విదే యోగ మార్గం ప్రవర్తతే. సిద్ధులు చెప్పినటువంటి ఉపాయం ఏదైతే ఉందో అదే యోగ మార్గం, అదే భగవంతునికి సంబంధించిన విద్య. అటువంటి విద్య నేర్పించినటువంటి గురుదేవులు ఎవరో తెలుసుకుని ఆ ఆత్మతత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనలో ఉండేటువంటి ప్రాణాన్ని, మనలో ఉండేటువంటి చైతన్యాన్ని సక్రమంగా నిలుపుకోవాల్సింది కూడా మనమే. కాబట్టి మన రాతని రాసుకున్న తర్వాత ఈ ఆత్మ ఏం చేస్తుంది, మనలోంచి ప్రాణం కనుక బయటికి వెళ్ళిపోయిందంటే ఈ ఆత్మకి మనం చేసినటువంటి కర్మలు సత్కర్మలైతే సద్గతి పొందుతుంది. మళ్ళీ ఆత్మకి మరొక ఉత్తమమైనటువంటి జన్మని తీసుకుంటుంది. మానవ జన్మ ఎత్తడానికి అవకాశం ఉంటుంది. లేకుండా మనం ఈ జన్మలోనే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి మనము భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి చేయకుండా మనసుని కనుక నిశ్చలంగా ఉంచకుండా మన మనసుని ఇష్టమైనగా శబ్దస్పర్శ రూప రసగంధ విషయవాసాలు కనుక పరిగెట్టినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ సద్వస్తువు ఏదైతే ఉందో అది ప్రాణం రూపంలో బయటికి పోతుంది. అప్పుడు ఆత్మ పాపం మనం ఎప్పుడు ఈ జన్మలోని ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల భగవంతుని నామ సంకీర్తన కానీ, భగవంతుని యొక్క సంబంధించిన గుడికి వెళ్ళడం కానీ, భగవంతునికి సంబంధించిన ఎటువంటి విషయాన్ని జపం చేయడం కానీ అవి ఏవి చెయ్యకపోవడం వల్ల ఈ ఆత్మకి ఏమవుతుంది, మన శరీరం నుంచి ఎప్పుడైతే మనం చచ్చిపోయామో సత్ పదార్థం బయటకు పోయిందో ఈ ఆత్మ అనేది మనలోకి రావడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ మరి రావడానికి అవకాశం లేదు. పాపం మనము చేసినటువంటి పాపకర్మల వలన, మనం చేసిన పుణ్యకర్మల వలన మనకన్నా శరీరం దహించిపోతుందేమో కానీ ఆత్మకి మాత్రం దహించబడడం అనేది లేదు. మనము ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి కర్మలను అనుసరించే ఆత్మ మళ్ళీ మానవ జన్మ ఎత్తుతుందా లేదా అంటే నీచ యోనుల్లోకి ప్రవేశిస్తుందా? కాబట్టి భగవద్భక్తులారా, మనం చేసేటువంటి కార్యక్రమం సక్రమైనదిగా ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి. మన ఆత్మ అనేది ఘోష పెట్టకుండా మన శరీరము మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఇతర జన్మలనే ఉంటాయి కాబట్టి మానవ జన్మ ఎత్తి ఇప్పుడు ఎత్తినటువంటి ఈ జన్మని మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అక్కర్లేకుండా ఇప్పటికి ఏ వయసులో ఉన్నా ఇప్పటికైనా కనీసం ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన చేసి ఆ గురుదేవులు తెలియజేసినటువంటి సాధనకు అనుగుణంగా మనం అందరము కూడా ఆ భక్తి మార్గంలో ఆ సంతరించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః.